ఒకరోజు ఒక పట్నం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్నం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిథి మర్యాదలు చేయటానికి ఎక్కువ ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న స్వల్పాహారంతో జున్ను ముక్క పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది. పట్నం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి, ఇదేంటి, నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చి అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంతకాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు అని అడిగింది. ఆ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళటానికి తయారయ్యింది. రెండు ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి. పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకువెళ్ళింది. అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలకు పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది. పల్లెటూరి ఎలుక, నువ్వు నిజమే చెప్పావు. మా ఊరిలో ఎప్పుడో పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది. కానీ ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పల్లెటూరి ఎలుక కంగారు పడి, ఆ చప్పుడు ఏమిటి అని అడిగింది. ఇంటి కుక్కలొస్తున్నాయి, త్వరగా దాక్కో అంటూ పట్నం ఎలుక ఒక రంధ్రంలోనికి దూరింది. వెనుకే పల్లెటూరి ఎలుక కూడా దూరింది. ఇలా ఎంతసేపు అని అడిగింది. అవి అలానే వస్తూనే ఉంటాయి. అవి చూడనప్పుడు మనకి కావలసిన ఆహారం ఈ రంధ్రంలోనికి తెచ్చుకుని హాయిగా తినొచ్చు అని పట్నం ఎలుక జవాబు చెప్పింది. ఇది విన్న పల్లెటూరి ఎలుక భయపడుతూ, విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా జున్ను తినడం మేలు అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.